ఈ ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు అంతే. మూజీ డైలాగ్ గురించి మాట్లాడుకుంటే అందరూ వెళ్ళాలనుకునే అందరూ ఈ సినిమాలో దుమ్ము లేపింది తమన్, తిరిగి లేదు. జూలో ఉంటుంది ఇంకా ఈ సినిమాలో దించింది ప్రియాంక, తిరిగే లేదు బ్రో సినిమాకి. ఒక జానీ సీన్ యాక్సిడెంట్, మళ్ళీ ఒక యంగ్ పవన్ కళ్యాణ్ చూసాం మనం ఈ సినిమాలో. ఓజీలో సుజిత్ గారు నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు ఈ సినిమాకి అంతే. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే భయ్యా ఉంటది భయ్యా, అరే పైనుంచి కిందకి లేపుతుంటాడు భయ్యా కూర్చున్న వాళ్ళందరినీ. అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్, ఈ సినిమాలో ఉంది భయ్యా తమన్ది. ఏ భయ్యా ఏ సినిమాలైనా వైలెన్స్ లేకుండా ఉండదు. నాకు ఈ సినిమా చూస్తే బోయపాటి గారు మళ్ళీ గుర్తొచ్చారు ఇంటర్వెల్ సీన్ లో, తలలు ఎగిరిపోతాయి. మళ్ళీ నాకు మళ్ళీ పల్నాడు బ్రహ్మనాయుడు, అదే మళ్ళీ విజయరామ్ సినిమా గుర్తొచ్చింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లేపడం మాత్రం బాగా లేపిన పోయే తలకాయ మాత్రం. క్లైమాక్స్ మాత్రం సపరేట్ ఉంటుంది, బాగా తీసింది. సుజిత్ గారు నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు. తర్వాత మంచి ఆ సినిమాకి ఈ సినిమాకి మాత్రం కంపేర్ చేయకండి భయ్యా, ఎందుకంటే ఆ సినిమా స్టోరీ వేరు, ఈ సినిమా స్టోరీ వేరు. అది సపరేట్, ఇది వేరే సపరేట్. కొత్త లుక్ లో చూస్తాం, ఒక కొత్త పవన్ కళ్యాణ్ చూసాం మనం ఈ సినిమాలో. ఎంత అందంగా ఉన్నాడంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది ఖుషి సినిమా గుర్తొచ్చింది బ్రో ఈ సినిమా చూస్తే. నేను ఎప్పుడు చూడ పవన్ కళ్యాణ్ ఖుషి చూసా, తమ్ముడు చూసా, అక్కడ ఇక్కడ చూసా, జానీ చూసా, జాజా చూసా. ఆ తర్వాత నేను ఏ సినిమా చూడాలి మళ్ళీ ఇప్పుడే చూసా ఓజీ. నాకు మళ్ళీ ఆ సినిమాలో గుర్తు చేసుకొచ్చింది ఈ సినిమా. దసరాకి చెప్పింది ప్రతి ఒక్కరు చెప్తాం పవన్ కళ్యాణ్కి 100 కోట్లు లేదని. ఈ సినిమా 200 కోట్లు బొమ్మ చూసుకోమని ఎవరు వచ్చినా దమ్ముంటే ఆత్మని ఎవరినైనా అంతే. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే 10 సంవత్సరాలు జాలీగా, మాకు 10 సంవత్సరాలు బతికిపోతాం ఈ సినిమా చూసుకొని. అమ్మ తోడు 10 సంవత్సరాలు. ఆ తమనన్న భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మ్యూజిక్ కొట్టలేదు, అంత బాగుంటున్నావు బాయ్. ఏదమ్మా నేనైతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కానా, ఆ వర్షంలో అట్లా వస్తుంటే ఏంది నా పరశురాముడా పవన్ కళ్యాణ్ లేదా దేవుడు అనిపించింది నాకైతే. ఈ సినిమాలో స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఉంటుంది, కత్తి పట్టుకొని వస్తే ఈ అక్కని 2 తలాలు జరిగిపోయినట్టు ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా పనికి రాసి ఇంటర్వ్యూ చేయడం కొద్దిగా స్లో అవుతుంది, కానీ సినిమా మొదలు లేపిండు పైకి. జానీ ఉంటుంది బాయ్, బరాబర్ ఉంటుంది, జానీ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానం మాకు ఎట్లా కావాలో అట్లా తీసుకున్నాం. సినిమా చూస్తే చూడు యాంటీ ఫ్యాన్స్ లేదా దొబ్బేరి, ఎందుకంటే జనాలు వచ్చి సినిమా బాగుంది, కంటెంట్ ఉంది, దమ్ముంది, జనాలు వచ్చి చూస్తారు. అవునా అవునా మాకు ఎలివేషన్స్ ఎక్కువ కావాలి, మేము పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ అభిమానం పెట్టుకున్నాం, జనాలు చూస్తారు, జనాలు ఇష్టపడతారు. ఇప్పుడు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చదు, దొబ్బాయి చూడదు, వాళ్ళు వచ్చి చూస్తారు. ఫస్ట్ అక్క ఇంకా నీకేమైతుంది, నీ ఫ్రెండ్ ఎవరో నీ ఫ్రెండ్ ఉండదు, నీ ఫ్రెండ్ కోసం ఒక నమ్మకంగా మీ ఫ్రెండ్ కోసం ఒక నమ్మకానికి మారు పేరు ఓజీ, ఒక నమ్మకానికి మారు పేరు ఓజీ అనా. దసరాకు సంక్రాంతి వరకు ఆడుతుంది సినిమా, ఏమనుకుంటావు సంక్రాంతి వరకు వస్తుంది, ఏమనుకుంటావు సినిమా. ఈ సినిమా దసరాకు ఆల్రెడీ తెలుగు అభిమానులు రచ్చో రచ్చ. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, దసరాకి ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు ఈ మూవీ. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా తీశారు. తమన్ గారు మేసం మెలేసి చెప్పినప్పుడే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అదిరిపోయినాయి. సినిమా ఓవరాల్ గా 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు బ్రో. ఇంటర్వెల్ సీన్ కి కుర్చీలో నుంచి ఎవరు నిలబడి ఎగురుతారు తప్ప ఆ ఎలివేషన్ అస్సలు మీరు ఎలాంటి ఎలివేషన్స్ బాలకృష్ణ మూవీలో ఆర్టిఫిషియల్ గా చూస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలో న్యాచురల్ గా ఉంది, ఎక్కడ కూడా అది ఆర్టిఫిషియల్ అనేది లేదు. ఫైటింగ్ సీన్స్ కానీ కటానాతో ఫైటింగ్ కానీ, ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక 20 మందిని 30 మంది నరికేస్తే ఓవర్ గా అనిపిస్తుంది. ఈ సినిమాలో అలా ఎక్కడ ఫీల్ అవ్వదు, ఒక హై మూమెంట్ అనేది వస్తుంది. క్లైమాక్టిక్స్ అదిరిపోయింది బ్రో, అంటే ఇంకా పీక్స్. ఇప్పుడు పుష్పలో ర్యాంపేజ్ అని ఎలా ఆపారో ఓజీ 2 టోక్యో సీన్స్ జపాన్ తో అదిరిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు జపాన్ స్లాంగ్ లో మాట్లాడినా కూడా సినిమా చాలా ఎలివేట్ అయింది. ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ, ఎందుకంటే జానీ, హరిహర వీరమల్లు, ఇంకా అజ్ఞాతవాసి లాంటి కొంచెం డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి మూవీ అనేది ఒక భోజనం, ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. జానీ మ్యూజిక్ అనేది వాడారు ఫైటింగ్ సీన్ లో, అలాగే జానీ గన్ అనే ఎలివేషన్ చూపించారు. ఇది స్పాయిలర్స్ మేబీ ఫ్యాన్స్ కి ఇది ఒక హై సీన్ గా మీరు ఫీల్ అవ్వచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఫ్యాన్ అనేవాడు ఎవడో కుర్చీలో కూర్చోడు. మాస్ థియేటర్ లో చూస్తే
పేపర్లు బస్తాలు ఇసరాల్సిందే. సినిమా అయితే అదిరిపోయింది. తమన్ బీజిఎం అదిరిపోయింది బ్రో. ఆయన మేసం మెలేసినప్పుడే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు. మూవీ అంత బాగుంది. సీక్వెల్ అయితే నిజంగా చెప్తున్నా బాగుంది. జానీ సాంగ్ అయ్యో గన్ను మీద జానీ అని ఉంటది, గన్ను పట్టుకొని వస్తాడు, మామూలుగా లేదు. మళ్ళీ ఓల్డ్ సాంగ్ వచ్చింది. నిజంగా జానీ సాంగ్ అయితే ఒక్కొక్క ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఒకటే అరుపుల్లో వాషింగ్ మిషన్ లో వాషింగ్ అయిపోయింది అట్లుంది. నిజం తమన్ బీజిఎంలు మామూలుగా లేవు. ఇది మ్యూజిక్ మ్యాజిక్ చేశాడో తెలీదు. ఎలాంటి మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేశాము, నిజంగా దానికి మించిన మ్యూజిక్. నా చేతిలో కన్ను డిషా 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 వాషి రే వాషి అమ్మంటి ఇంకోటి వాషి భాష రజనీకాంత్ వాషి వాషింగ్ మిషన్ కాదు కేజీ పీజీ ఏజీ ఆఫీస్ ఉంటది ఆడేంటో ఖైరతాబాద్ కాడ. నిజంగా చెప్తున్నా మూవీ మామూలుగా లేదు. లేడీస్ అంటారు ఉమెన్, పిచ్చెక్కించాడు తమను. ఇది గన్ను, నేను కాల్చుకుంటా. మ్యూజిక్ మామూలుగా లేదు, బీజిఎంలు మామూలుగా లేవు. పవర్ స్టార్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. పవర్ స్టార్ కి మించిన హీరో లేడు, మించిన సీఎం లేడు. మంచి గ్యాంగ్ స్టార్. సాంగ్స్ అయితే మామూలుగా లేవు. అలా లెగిసిన ఫైర్ ఆ ఒక్క లైన్ చాలు, ఫైర్ అలలాగా ఎగిస్తే ఎట్లుంటది అని చెప్పడానికి. నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ, మామూలుగా లేదు. అలా జపానీస్ డైలాగులు ఉన్నాయి. నాకైతే జపాన్ భాష రాదు. నాకు అర్థమైంది అయితే వాషి రే వాషి వాషింగ్ మిషన్ వాషింగ్ అదే చేపించినా కానీ ఈ రోజు ఒక మంచి సినిమా తీసుకొని వచ్చారని చెప్పొచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్లీ ఎస్పెషల్లీ పండగ అంటే పండగ బ్రో. ఒకటే చెప్తా ఉన్నా, తమన్ బీజిఎం, ఆ బీజిఎం ఏంటి, పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని కొట్టావా, అలా దంచి కొట్టావు ఏందా బాబు. అసలు ఎంట్రీ సీన్ కే మైండ్ వెళ్ళిపోయేసింది అనమాట. సుధీర్ ఛానల్ డైరెక్షన్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే హీరోని ఎలా ఉంటుందో ఆ విధంగా చూపించాడు. అలాగే అర్జున్ దాస్ ట్విస్ట్ అయితే మెంటల్ మాస్ అనే చెప్పొచ్చు అనమాట. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫుల్ హిట్ అనే చెప్పొచ్చు అనమాట. జపనీస్ ఓషి లాస్ట్ లో చూపించారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలుకి మెంటల్ మాస్ అనే చెప్పొచ్చు అనమాట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు, సుజీత్, తమన్ వీళ్ళు ముగ్గురు ఏదో ప్లాన్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడానికి, కాల్ చేయడానికి ఈ సినిమా తీసినట్టుంది అనమాట. ఆ రేంజ్ లో ఉంది బ్రో. ఇంకా అసలు జానీ గన్ సీక్వెన్స్ అసలు లాస్ట్ లో వస్తే 2-3 టైమ్స్ చూపిస్తారు. అదైతే మామూలుగా లేదు బ్రో. పాత పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడనే చెప్పొచ్చు అనమాట. అలాగే తమ్ముళ్ళు ఒక సాంగ్ ఉంది అవైలబుల్ సాంగ్ అనే, అది కూడా అసలుకి మెంటల్ మాస్. ఆ స్పెట్స్, ఆ లుక్, ఆ డాన్స్ ఏందన్నా, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పవర్ స్టార్ అన్న. ఆ స్టైల్ మ్యాచ్ చేయలేరా, స్వాగ్ ఎవడు తట్టుకోలేడు అనమాట. ఆ రేంజ్ లో ఉంది సినిమా. చూడండి, సినిమా అయితే మెంటల్ మాస్. మాకైతే అన్న రియల్ గా గ్యాంగ్స్టర్ అనిపించింది అన్న. కేజీఎఫ్ లుక్ కూడా పనికి రాలేదన్న. డిప్యూటీ అన్న, ఏ క్యారెక్టర్ అయినా ఆయనకి ఓకే అన్న. ఈ రోజు ఓజీ, రేపు మళ్ళీ డిప్యూటీ సీఎం, రేపు మళ్ళీ ప్రజలకు హెల్ప్ చేస్తాడు. ఆయన రోజుకో క్యారెక్టర్ ఎత్తుతా ఉంటాడు. ఆయన జాతకం ఏందో ఈ మధ్య ఆయనకే అర్థం కావడం లేదన్నమాట. ఫ్యాన్స్ కూడా అలా పెరిగిపోతా ఉన్నారు. మాకైతే మెంటల్ ఎక్కిపోతా ఉంది. దసరా, దీపావళి 2 ఈ రోజే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఓజీ అయితే మాత్రం నా వరకు చెప్పుకున్నా, ఫస్ట్ నుంచి చెప్పుకుందా ఎంట్రన్స్ సీన్ కానీ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ అన్న కనిపించేది చాలా తక్కువ అన్నమాట. ఫస్ట్ హాఫ్ లో ఆ ప్రియాంక చోప్రాతో లవ్ స్టోరీ, ఆ డ్రీమ్, ఆ బ్యాక్గ్రాఫ్ లో ఒక డ్రామా నడుస్తూ ఉంటది. ఒక 2-3 చోట్ల ఎలివేషన్ లో పడతాయి. ఎలివేషన్ లో కూడా బాగానే కనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ 10 నిమిషాలు మాత్రం ఎట్లనే కూర్చోమ్స్ అనమాట. ఆ 10 నిమిషాలు నిజంగా ఓచుకోదన్నమాట. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా సీన్ ఉంటుందని. ఈ మధ్యకాలంలో అలాంటి ఇంటర్వెల్ చూస్తుంటారు అనమాట. ఓకే, అక్కడతో ఇంటర్వెల్ అవుతుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత
ఒక 20 నిమిషాలు మాత్రం పీక్స్ ఉంటుంది సినిమా. 20 నిమిషాలు మాత్రం ఆయన లుక్స్, తమనన్న బీజిఎం, ఆ పోలీస్ స్టేషన్ లో సీను, ఆ దావుడే అన్న ఆ డైలాగ్స్ ఆయన చెప్తుంటే ఆవేశంగా మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. సో తర్వాత మళ్ళీ కొంచెం బోరింగ్ ఉంటుంది ఒక 1/2 అవర్. మళ్ళీ లాస్ట్ 1/2 అవర్ కొంచెం ఎలివేషన్, ఇంకో 2-3 ఎలివేషన్లు పెట్టి లేదంటే స్టోరీ పరంగా కొంచెం గ్రిప్పింగ్ గా తీసుకెళ్ళి ఉంటే చాలా బాగా అనిపించింది. నాకు కొంచెం అది మైనస్ అనిపించింది. మళ్ళీ లాస్ట్ 1/2 అవర్ మాత్రం మళ్ళీ పీక్ లేపాడు. అంటే ఏకే సినిమాలో అజిత్ గారిని ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారో ఇందులో కూడా క్లైమాక్స్ అదే విధంగా ఎలివేట్ చేస్తాడు. బట్ పార్ట్ 2 ఉందని అనౌన్స్మెంట్ చేయాలి. పూర్తిగా చైనా బేస్ లో ఉండబోతుందని ఇంటెన్స్ చేశారన్నమాట. బట్ సావాకి ఒక యూనివర్స్ అని చెప్పి సావాకి లింక్ చేశారు. అదైతే ఒక ప్రభాస్ అభిమానిగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇదే విధంగా పార్ట్ 2లో ప్రభాస్ గారు క్యామీ ఉంటే దత్త వెళ్ళిపోతుంది అనమాట థియేటర్. బట్ సినిమా ఈ విధంగా ముక్కలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో 2-3 ఎలివేషన్ లో ఇంటర్వల్ ఫైట్, ఇంటర్వల్ తర్వాత 2 నిమిషాలు, లాస్ట్ 1/2 అవర్ మాత్రం బాగుందన్న సినిమా. లుక్, ఎలివేషన్, యాక్టింగ్ అయితే పెద్ద పీక్స్ అనమాట. ఒక ఖుషి, భద్ర ఏ ఆఫీసు ఏ లుక్స్ చూస్తుంటారో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్కి ఆ లుక్స్ మాత్రం పిక్స్ తీసుకెళ్ళాడు నిజంగా. అదైతే ఒకటి జానిమూల, అది అయితే చాలా రిఫరెన్స్ అనేది చాలా బాగుంది. ఆ జానీ గారిని చూడగానే థియేటర్ కేకలేస్తుంది. ఇంకా బీజం రాని దద్దర వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్గా అంటే ఫ్యాన్స్ కి హైఫ్ ఇష్టం ఉండొచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే ఓకే బాగుంది, హిట్ గా చెప్పుకోవచ్చు అన్న సినిమా. హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు.